హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరిశ్రీ వ్లాగ్స్. ఈ రోజు మేము ఏలూరులో కొత్తగా స్టార్ట్ చేసిన సిఎంఆర్ మాల్ కి అయితే వచ్చేసాము. టిల్లు స్క్వేర్ మూవీ కోసం. మాల్ అయితే చాలా బాగుందండి. ఏలూరులో 2 బస్ స్టాప్స్ ఉన్నాయి, న్యూ బస్ స్టాప్, ఓల్డ్ బస్ స్టాప్. ఇది న్యూ బస్ స్టాప్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది. రీసెంట్ గానే స్టార్ట్ చేశారు మాల్ లో. అయితే ఇంకా అన్ని స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ లో కొన్ని ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం జూడియో, సెంట్రో, ఇంకా కేఎఫ్సి, అలాగే థియేటర్ మాత్రం ఓపెన్ చేశారు. థియేటర్ అయితే చాలా బాగుందండి. లోపల కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే పార్కింగ్ లోకి, సెల్లార్ లోకి వచ్చేసాము. ఇంకా ఇక్కడ బండిని పార్క్ చేసి మేము లిఫ్ట్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట. చాలా మంది జనాలు వస్తున్నారండి, ఎందుకంటే ఏలూరులో మాల్స్ ఏమీ లేవు. విజయవాడ వెళ్తేనే కానీ మాకు దగ్గరలో ఇంకా మాల్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఏలూరులో కట్టడం వలన అందరూ బాగా వస్తున్నారు జనాలు. చూసారా పార్కింగ్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అంటే కొనడానికంటే కూడా మాల్స్ కి తిరగడానికి ఎక్కువ మంది వెళ్తారు కదా. సరే పార్కింగ్ ఛార్జెసే కదా పోయేది అన్నట్టుగా చాలా మంది యూత్ అయితే తిరగడానికి వస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి, ఇదైతే B2 లో 2 వీలర్ పార్కింగ్ ఉంది, B1 లో అయితే 4 వీలర్ పార్కింగ్ ఉంది. ఇంకా లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళామన్నమాట. థియేటర్ సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో సెంట్రో, జూడియో ఇవన్నీ ఉన్నాయి. కిందన KFC ఉందన్నమాట. ఎస్కలేటర్ కూడా ఉందండి మాల్లో. ఇదిగో చూడండి, థియేటర్ లోపలికైతే వచ్చేసాము. లైటింగ్స్ అయితే భలే ఉన్నాయండి. అసలు సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి, చాలా బాగుంది. ఎవరైనా ఏలూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఉంటే గనక ఒకసారి మాల్ కి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. థియేటర్ కి అయితే చాలా బాగుంది, చూసిన ఫీల్ అయితే బాగుంటుంది. ఇంకా సైడ్ వాల్స్ కూడా చూడండి లైటింగ్ ఎలా పెట్టారో. ఈ లైట్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నారులేండి మూవీ స్టార్ట్ అయిన తర్వాత. స్టార్ట్ అయ్యే వరకు అందరూ వస్తూ ఉంటారు కదా, అప్పుడే వేస్తున్నారు. ఇంకా ఇంటర్వెల్ లో అయితే బయటకు వచ్చాము. ఇక్కడ SVC సినిమాస్ అని ఉంది. మనకి బుక్ మై షోలో అయితే ఈ థియేటర్ కనిపించదండి, పేటిఎం లో అయితే కనిపిస్తుంది SVC సినిమాస్ అని చెప్పి. ఎవరైనా బుక్ చేసుకోవాలంటే పేటిఎం నుంచి బుక్ చేసుకోండి. ఇక్కడ ఇంకా ఫోటో స్పాట్ కూడా ఉందండి. ఇదిగో చూడండి, ఇక్కడ మహారాజా చైర్స్ వేశారు. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. మేము కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ అయితే. అంటే వీడియోలో అంత కలర్ఫుల్ గా కనిపించట్లేదులండి, ఎక్కువగా లైట్స్ ఉండడం వలన. ఇంకా మా హస్బెండ్ ఫొటోస్ దిగిన తర్వాత నేను కూడా ఫొటోస్ తీసుకున్నాను. ఫొటోస్ తీసుకొని అలా మాల్ అంతా ఒక లుక్ వేసామండి. ఇంటర్వెల్ లో ఏమైనా తిందామంటే ఇక్కడ రేట్లు అయితే అద్దరిపోతున్నాయండి. అసలు మనలాంటి వాళ్ళం అయితే తినలేము, ఏదో రిచ్ పీపుల్ తప్పితే. చాలా కాస్ట్ ఉన్నాయి అసలు. పాప్కార్న్ కూడా 250, 300 అలా ఉంది. ఇంకా మేమైతే ఏమీ తినలేదులేండి, బయటకు వచ్చి జస్ట్ ఇలా మొత్తం చూసేసి లోపలికి వెళ్ళిపోయాము ఇంటర్వెల్ అయిన తర్వాత. ఎవరైనా ఈ మూవీకి వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లో ఈ మాల్ అంతా చూడాలి అనుకుంటే కనుక ఇంటర్వెల్ టైంలోనే వచ్చి చూడండి. మూవీ అయిన తర్వాత మళ్ళీ ఇటు రానివ్వరు మనల్ని. ఎంట్రన్స్ టికెట్ చూపిస్తే మాత్రమే ఎంట్రీ అవనిస్తారు. ఆ తర్వాత ఎగ్జిట్ వేరే సైడ్ ఉంటుంది, అటు నుంచి కిందకి వెళ్ళిపోతాం అనమాట ఫస్ట్ ఫ్లోర్ కి. ఇంకా సెకండ్ ఫ్లోర్ కి రావడానికి ఉండదు. అందుకని ఇంటర్వెల్ లోనే వచ్చి మొత్తం చూడాల్సినవన్నీ చూసుకోవాలి. మేము కూడా ఇంటర్వెల్ లో వచ్చి ఇలా అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మాల్ ని. మాల్ అయితే చాలా క్లీన్ గా ఉందండి. సీలింగ్ కూడా చాలా బాగుంది, కొత్తగా కట్టారు కదా, చాలా అట్రాక్టివ్ గా ఉంది. తప్పకుండా విజిట్ చేయండి ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం. ఇంకా ఇక్కడ పక్కన అయితే స్నాక్స్ అవి తీసుకొని కూర్చొని తినడానికి కూడా పెట్టారండి. ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేశారనమాట. ఇంకా ఇటు సైడ్ మిర్రర్ దగ్గర అయితే ఫోటో స్పాట్ అయ్యి, అది కూడా ఒక అమ్మాయి మాత్రం అరగంట సేపు వరకు ఫొటోస్ దిగుతూ ఉందండి. నేను తీసుకుందాం అంటే ఆవిడైతే అసలు ఆ పక్కకి రాలేదన్నమాట. ఇంకా మేము ఆ పక్కనే నుంచొని నార్మల్ గా ఫొటోస్ తీసేసుకొని సైడ్ కి వెళ్ళిపోయాము. మూవీ స్టార్ట్ అయిపోతుందేమోనని చెప్పి కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము అన్ని కవర్ చేసుకొని. ఇది చూడండి, ఈ మిర్రరే. ఇక్కడైతే ఫొటోస్ బాగా వస్తున్నాయండి. మిర్రర్ లో మనము అంటే 2 in 1 లా కనిపిస్తూ ఉంటుంది కదా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా. బాగుంది ఇక్కడ ఫోటోషూట్ మాత్రం. మీకు నేను ప్రైజెస్ కూడా చూపిస్తాను, ఒక క్లిప్ అయితే తీసాను, యాడ్ చేస్తాను చూడండి ఎంత ప్రైజెస్ ఉన్నాయనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. రెగ్యులర్ గా మాల్స్ లో తిరిగే వాళ్ళకైతే తెలుస్తుందిలేండి. ఇదిగో చూసారా సీలింగ్ అయితే ఎంత బాగుందో. కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా ఉందండి, చాలా బాగుంది. ఇంకా మేమిద్దరము అలా తిరుగుతూ ఉన్నాము.
ఏమైనా తీసుకుందామా అని అనుకున్నాం, కానీ అంత కాస్ట్ పెట్టి ఎందుకులే అని చెప్పి మేమైతే ఇంకా ఏం తీసుకోలేదండి. అలానే ఉండిపోయాము. మనం ఎక్కడ తీసుకోగలం చెప్పండి, అంత కాస్ట్ పెట్టి. మళ్ళీ తర్వాత తిన్నాక కూడా ఫీల్ అవుతూ ఉంటాము, అవేమో అంత టేస్ట్ కూడా ఉండవు. మూవీ అయిపోయిన తర్వాత కేఎఫ్సీకి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ వెన్స్డే అయితే ఆఫర్స్ ఉంటాయి కదా, మేము వెళ్ళింది థర్స్డే. సో ఇంకా కేఎఫ్సీకి కూడా వెళ్ళలేదన్నమాట. ఇదిగోండి ఎస్కలేటర్, ఒక చిన్న బాబు అయితే దాని మీద పడిపోయాడండి. అదిగో చూసారా, చిన్నపిల్లలతో మాల్స్ కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఎస్కలేటర్ మీదకి వెళ్ళిపోయారంటే వాళ్ళ కాళ్ళు ఇరుక్కుపోవడమో, వాళ్ళు పడిపోవడమో, భయపడిపోవడమో జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆ అమ్మాయి చూసింది కాబట్టి సరిపోయింది, కొంచెం అయితే అతను ఆ బాబు వెళ్ళిపోయేవాడు అనమాట ఎస్కలేటర్ మీద. ఇదిగోండి ప్రైజెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పాప్కార్న్ కూడా 270 అలా ఉందండి కాస్ట్. ఇంక ఇక్కడ మటన్ కబాబ్స్ అంట 200 అంట. 150-100 రూపీస్ లో అయితే ఒక్కటి కూడా లేదండి, ఒక్క స్నాక్ కూడా. అన్ని ఎక్కువ రేట్లే ఉన్నాయి. ఇంకా మేమైతే మాల్ అంతా ఒక లుక్ వేసాము. సెకండ్ ఫ్లోర్ అంతా అయిపోయింది అనమాట. మీకు కూడా రౌండ్ తిరిగి చూపిస్తున్నాను చూడండి, దూరం నుంచి అంబియన్స్ అనేది ఎలా ఉందో. చూడడానికి చాలా బాగుంది కదండి. మేము వెళ్ళింది నైట్ అనమాట, అంటే 4:40కి ఒక షో ఉంది ఈవినింగ్. మేము 4:40 షోకి వెళ్ళాము. ఇంకా ఇక్కడైతే మూవీ అయిపోయింది. మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా డీజే టిల్లు మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే చాలా బాగుందండి. చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటాము. లాస్ట్ లో ఒక 5 minutes కొంచెం సీరియస్ గా నడుస్తుంది అంతే. మిగతాదంతా ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గురించి తెలుసు కదా, టిల్లు 1 లో చూసినట్టుగానే ఆ పంచలకి ఆ కామెడీకి మనకైతే పొట్ట చెక్కలవుతుంది అనుకోండి. కానీ మూవీ అంతా చూసిన తర్వాత సేమ్ టిల్లు 1 ఎలా ఉందో 2 కూడా అలానే ఉన్నట్టు అనిపించిందండి. దానికి దీనికి కొంచెం కనెక్షన్ ఇచ్చారనమాట. ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి, ఖచ్చితంగా చూడండి అని అయితే చెప్పను. ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇక్కడ జూడియోకి వచ్చాము. అసలు కాస్ట్లు ఎలా ఉన్నాయి అని చూద్దామని చెప్పి జెంట్స్ సెక్షన్ కి వచ్చామన్నమాట. లేడీస్ సెక్షన్ కి అయితే వెళ్ళలేదు, ఇంకా మాకు టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళాలని ఓన్లీ జెంట్స్ సెక్షన్ చూసుకున్నాం అంతే. కాస్ట్ అయితే కొంచెం పర్వాలేదండి. ఇప్పుడైతే ఆఫర్స్ అయితే ఏమీ లేవు, కానీ కొన్ని కొంచెం తక్కువ కాస్టే అనిపించింది. ఇంకా స్లిప్పర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. మేము తీసుకోలేదులేండి, మా హస్బెండ్ తీసుకోమన్నాను కానీ వద్దన్నారు. కానీ బాగున్నాయి, సాఫ్ట్ గా ఉన్నాయి. స్లిప్పర్స్ చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ వైట్ షర్ట్ అయితే మా ఆయనకు బాగా నచ్చింది, కానీ కాస్ట్ వచ్చి 999 ఉంది. ఇంకా వద్దులే అని చెప్పి వదిలేశారనమాట. అన్ని ఒకసారి అలా లుక్ వేసాము ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఇంకా తర్వాత అక్కడ అటెండర్ ఒక అతను వచ్చి ఇక్కడ వీడియోస్ తీయకూడదు అని చెప్పారు. ఇంకా మేము షూట్ చేయలేదు ఆ లోపల. తర్వాత బయటకు వచ్చేసాము ఇంకా స్లిప్పర్స్ చూసిన తర్వాత. టీ షర్ట్లు కూడా 399, 499 అలా ఉన్నాయండి. జనాలు మాత్రం బాగానే ఉన్నారు. ఇంకా మేము అన్ని రేట్లు అయితే ఒకసారి చెక్ చేసామండి. అంటే ఈసారి వెళ్ళినప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఏం తీసుకోవాలి, ఎంత పడుతుంది, ఒక్కొక్కటి ఎంత బడ్జెట్ లో వెళ్ళాలి అనేది. అందుకని ఒకసారి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇదిగోండి స్లిప్పర్స్ అయితే ఇక్కడ 299 ఉన్నది. ఇది చాలా బాగున్నాయండి, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే మాత్రం వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. నాకైతే నచ్చాయి. ఈసారి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ లేకుండా వెళ్తే మాత్రం తీసుకోవాలి, ఆయన ఉంటే మాత్రం కొన్నెవరు. ఇదిగోండి ఇవైతే నాకు నచ్చాయి, డైలీ వేర్ కి బాగుంటాయి, సాఫ్ట్ గా ఉన్నాయి. తీసుకోమంటే ఆయన తీసుకోలేదు. ఇప్పుడు వద్దులే అని అన్నారు. సరే అని చెప్పి ఇంకా మేము అక్కడే పెట్టేసి వచ్చేసామన్నమాట. ఆ పక్కన కూడా 399 ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఇదిగోండి ఇవి పైన ఇవి బెల్ట్ టైప్ లో రెండు బెల్ట్ లా వచ్చాయన్నమాట. ఇవైతే 399. అంటే కంపెనీవి కదండి, జూడియో కంపెనీవి. ఇవన్నీ బాగున్నాయి అన్నమాట, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. పట్టుకుంటే కూడా మనకు తెలుస్తుంది చాలా సాఫ్ట్ గా ఉన్నాయి అని చెప్పి. వేసుకుంటే కూడా కాళ్ళకి ఏం ప్రాబ్లం రాకుండా ఉంటాయండి. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను వీటిల్ని. బట్టలను అయితే నేను రికమెండ్ చేయనులేండి, ఎందుకంటే అవి చాలా కాస్ట్ ఉన్నాయి. స్లిప్పర్స్ మాత్రం తీసుకోవచ్చు. ఇదిగోండి జూడియో లాంగ్ రన్ లో చూపిస్తున్నాను. ఇంకా మాల్ అంతా అయితే ఇలా ఉందండి. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము. ఇటు పక్కన అయితే లేడీస్ సెక్షన్ ఉంది, లెఫ్ట్ సైడ్ లోనేమో జెంట్స్ సెక్షన్ ఉంది. ఇంకా మేము లేడీస్ సెక్షన్ కి వెళ్ళలేదు. కిందకి వచ్చేసిన తర్వాత కేఎఫ్సి ఉందన్నమాట. కేఎఫ్సిలో కూడా జనాలందరూ బాగా ఉన్నారండి.
ఇదిగోండి చూసారా, పిల్లలు మాత్రం ఎస్కలేటర్ మీద ఆడుతా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత బయలుదేరిపోయి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి ఇక్కడ కుండలు అమ్ముతారు ఈ సైడ్ లో. కొత్త బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ సైడ్ లో ఉంటాయి అన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్తున్నాను. ఇంకా ఇలా అయితే గడిచిందండి మా డే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై.